నేను మిల్లు గుమస్తాని కూడా. నేను చేయాల్సిన పనేంటంటే పని వాళ్ళకి డబ్బులు సమయానికి ఇప్పించాల్సిన బాధ్యత నాది. అలా చేయలేకపోతే నా బాధ్యతలు నెరవేర్చినట్టవుతుంది. ఒకవేళ నేను నాన్నగారికి వ్యతిరేకంగా వెళ్తే ఆయన దృష్టిలో చెడ్డవాణ్ణవుతాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సాయి? కేశవ్, ఈరోజు రామచంద్ర ప్రభువు మరియు సీతామాతకు అయోధ్యకు తిరిగొచ్చిన రోజు. రాముడు న్యాయానికి ప్రతీక. నువ్వు న్యాయం వైపు నిలబడు, అంతే. ఎవరైతే న్యాయంగా ఉంటారో వారు కావాలని కూడా ఇతరులకు అపరాధం చేయలేరు. నాకు అర్థమైంది సాయి. నేను అసలు ఏం చేయాలో. అల్లా మాలిక్. రండి రండి, పదండి. సరాసరి మన ఇంటికి వెళ్దాం, పదండి. అక్కడ దీపావళి చాలా గొప్పగా జరుపుకోవాలి. రండి రండి. నాన్నగారు, మీరు మళ్ళీ మర్చిపోతున్నారు. ఏంటి? మీరే అన్నారుగా దీపావళి పూజ తర్వాత కార్మికులకు జీతాలు ఇంకా బహుమతులు ఇద్దామని. అవే తీసుకుని వచ్చాను. మీ చేతులతోనే పంచండి. మీరందరూ మిల్లు కార్మికులా? నేను ముందే తెలుసుకోవాల్సింది. ముఖ్యంగా మిమ్మల్ని కలవడానికే వచ్చాను. ఇది తెలుసుకోవడానికి, ముఖ్యంగా మీ అందరికీ జీతాలు సమయానికి అందుతున్నాయా లేదా అని. ఇక్కడ పని ఏదైతే జరుగుతుందో అది ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుందా లేదా అని. అలాగే కులకర్ణి గారు, కార్మికుల హక్కులపైన సరైన శ్రద్ధ ఉంచుతున్నారా లేదా అని. మీ అందరికీ ఏ సమస్యలు లేవు కదా? సిండే గారు, కులకర్ణి సర్కార్ గురించి నిజం నేను చెప్తాను మీకు. సర్కార్ లాంటి వారు చాలా అదృష్టం ఉంటేనే దొరుకుతారు. అతనిపై ఫిర్యాదులు ఇవ్వాలనుకున్నా ఎవ్వరూ ఇవ్వలేము. అవునయ్య గారు, మాకు కూడా సర్కార్ వల్ల జీతం విషయంలో ఎటువంటి సమస్య లేదు. నేను కోరుకునేది ఈరోజు, ఇప్పుడే, ఈ క్షణమే. నువ్వు నీ మనసుని అలాగే నీ హృదయాన్ని క్షమాగుణంతో నింపుకో. ఎవరి మనసులో అయితే మంచితనం ఉంటుందో, క్షమాగుణం ఉంటుందో, వారికి ప్రతిరోజు హోళీ, ప్రతి రాత్రి దీపావళి. కార్మిక హక్కులను వీరికంటే బాగా ఎవరు అర్థం చేసుకోలేరు. చూస్తున్నారు కదా, ఈరోజు జీతంతో పాటు మనకు బోనస్ కూడా ఇస్తున్నారు.
ఇలాంటి వారు చూడ్డానికి కూడా ఎక్కడ దొరుకుతారు చెప్పండి? నాకు చాలా ఆనందంగా ఉంది కులకర్ణి గారు. కార్మికుల హక్కుల గురించి చాలా బాధ్యతగా ఉన్నారు. ఎవరైతే దీపావళి రోజున తన కార్మికులకు ఇంత సంతోషాన్ని ఇస్తారో వారు తప్పకుండా ఒక మంచి మనిషి, ఒక మంచి యజమాని అయి ఉంటారు. ఈ బైరాగి తన అంధభక్తులకేం చెప్పాడో గాని వీళ్ళంతా నా గురించి మంచిగా చెబుతున్నారేంటి? ఈ షిండే గారి ముందే మిల్లు కార్మికులకి నేను జీతాలిచ్చానే అనుకో, అప్పుడు షిండే గారి దగ్గర నా పరపతి ఇంకా పెరిగిపోతుంది. హరివో షిండే గారు, నాదెప్పుడు ఒకటే సిద్ధాంతం అండి. నేనేదైతే సంపాదించానో అది నాది కాదండి, అందులో వీరందరి శ్రమ ఉంది. ఎవరు ఎంత కష్టపడతారో వారికి ఆ కష్టానికి ఫలితం దక్కే తీరాలి. ఈ కార్మికులతోనే నా మనుగడ ముడిపడి ఉంది. వీళ్ళు లేకపోతే నాకు మనుగడే లేదు. బాబు కేశవ్, పద, కార్మికులందరికీ డబ్బులు పంచుదాం. చందు, అందరికంటే ముందు నువ్వే రావాలి. జీతం దాంతో బోనస్ తీసుకో. ధన్యవాదాలు సర్కార్ గారు. మీకు దీపావళి శుభాకాంక్షలు. నీకు కూడా. మీ అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు. వెళ్తాను. సాయి, మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ నాకు మళ్ళీ అవకాశం దొరికితే నా కుటుంబంతో సహా మళ్ళీ వస్తాను. అనుమతి ఇవ్వండి సాయి. రాముడు మీకు మేలు చేస్తాడు. సాయి, మీరు సరిగ్గా చెప్పారు. సరైన నిర్ణయం తీసుకున్నాను. గ్రామస్తులకి మంచి జరిగింది, అలాగే నా తండ్రికి అవమానం జరగలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మీరంతా కులకర్ణి గారిని క్షమించారు. ఈరోజు షిండే గారితో కులకర్ణి గారి గురించి ఫిర్యాదు చేస్తే మిల్లు మూతపడే అవకాశం కూడా ఉంది. మీ అందరి ఉద్యోగాలు ప్రమాదంలో ఉండేవి. మీరంతా కులకర్ణి సర్కార్కి సహాయం చేశారు. దాని ఫలితం మీకు కూడా దక్కింది. ఇప్పుడు మాకు అర్థమైంది సాయి, మీరు ఏ ప్రత్యేకమైన మనిషి మరియు బహుమతి గురించి చెప్తున్నారు. ఇది ప్రత్యేకమైనదే.
కానీ ఇది మాత్రమే కాదు, రాబోయే వ్యక్తి ఒక ప్రత్యేకమైన బహుమతి తెస్తున్నారు. మరి అతను ఎవరు సాయి? మొదట లక్ష్మీలీలాని చూద్దామా? చాలా సంవత్సరాల క్రితం ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండేది. కానీ సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకరోజు అతనికి కలలో లక్ష్మీదేవి కనిపించి, నేను వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. కానీ అతను చాలా సంవత్సరాల నుంచి లక్ష్మీదేవికి అపారమైన పూజలు చేశాడు. ఆ ధనవంతుడు ఎక్కువ శాతం తన ధనాన్ని పరోపకారం కోసం, ఇతరుల అవసరాలకి మాత్రమే ఖర్చు చేస్తూ ఉండేవాడు. అందుకే లక్ష్మీదేవి అతనికి వరం ఇచ్చి వెళ్ళాలనుకుంది. లక్ష్మీదేవి ఏం చెప్పిందంటే, రేపు నిన్ను వచ్చి కలుస్తాను, నీకు వరం ఇచ్చి వెళ్తాను అంది. నేను వరలక్ష్మిని ఏ వరం కోరుకోవాలి? నాకు 4 కోడళ్ళు, నా ఇంటికి లక్ష్మీదేవి లాంటి వాళ్ళు. అందుకే వరాన్ని కూడా వాళ్ళనే అడగమని చెప్తాను. ఆ తర్వాత రోజున ఆ ధనవంతుడు తన కోడళ్ళందర్నీ పిలిపించాడు. లక్ష్మీదేవి నాకేమని చెప్పిందంటే, ఒక వరం ఇస్తాను అని చెప్పింది. అందుకే మీరు ఏ వరం కావాలనుకుంటున్నారో నాకు చెప్పండి. ఎవరి వరం అయితే అందరికంటే సమాజానికి బాగా ఉపయోగపడుతుందనిపిస్తుందో అది నేను లక్ష్మీదేవిని అడుగుతాను. ఒక కోడలు బంగారపు ఖజానా అడిగింది. మరొకరు పెద్ద భవనాన్ని, ఇంకో కోడలు చాలా ధనాన్ని అడిగింది. కానీ 4వ కోడల మనసులో వేరే ఆలోచన ఉంది. ఆ ధనవంతుడు లక్ష్మీదేవిని మనసారా ధ్యానించాడు. ఏమైనా తెలిసిందా లక్ష్మీదేవిగా ఎవరు వస్తున్నారు అని? తెలియదు. సాయి ఎవరిని ఎంపిక చేసి ఉంటారో. మరి ఆ లక్ష్మీదేవి ఎవరో? అద్భుతం, పూల వర్షం. కానీ ఎవరు వేస్తున్నారు? ఎవరైనా చెట్టుపైకి ఎక్కారా? ఎంత అందమైన రూపం. భక్తితో మైమరిచిపోతున్నాము. అవును, నిజంగా లక్ష్మీదేవి దర్శనమిస్తుందనిపిస్తుంది.
లక్ష్మీదేవిగా ఎవరొచ్చారు? మన గ్రామం వల్లలా అనిపించడం లేదే. మనస్ఫూర్తిగా ఏం వరం కావాలో అడగండి. కోడలా, నాకు నీ కోరిక సమాజానికి చాలా ఉపయోగకరమైంది అనిపించింది. అందుకే నువ్వే అమ్మవారిని వరం అడుగు. మాత, నాకు వరం ఇవ్వండి. మా కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండేలా, మాకు ఉన్నంతలోనే తోటి వారికి సహాయం చేయగలగాలి. మా ఇంట్లో నిత్యం దేవుని పూజలు జరుగుతూ ఉండాలి. ఎలాంటి వరం కోరుకున్నావు? ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ నారాయణుడు ఉంటారు. ఎక్కడ నారాయణుడు ఉంటారో అక్కడి నుండి నేను ఎప్పటికీ వెళ్ళలేను. ధన్యురాలివి, ఈ వరం అడిగి నన్ను ఆపేశావు. షిరిడీ వాసులు చాలా అదృష్టవంతులు. ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే షిరిడీలో నారాయణుడున్నారు. అందుకే నేను కూడా ఇక్కడికి వస్తూ ఉంటాను. అందరూ క్షేమంగా ఉండాలి. సాయి, ఇదంతా మీరు చేసిన అద్భుతమే కదా? నేను కేవలం లక్ష్మీదేవిని పిలిచాను. అలాగే వారు వచ్చి ఆశీర్వదించి వెళ్లారు కూడా. చెప్పండి, సాయినాథ్ మహారాజ్ కి జిప్రి, అబ్దుల్ అన్నయ్య గారింటికి వెళ్తున్నావా? అవును, నేను దీపావళి రోజు నుండి తనతో సరిగా మాట్లాడలేదు. ఈ రోజు అబ్దుల్ అన్నకు చెప్తాను తన పేరుతో దానం చేశానని. చెప్పు, తను చాలా ఆనందపడతారు. నేను వెళ్తాను. అలాగే. అబ్దుల్ అన్నా, నేను ఒక ముఖ్యమైన పనిపై బయటకు వెళ్ళాలి. నాకు సమయం లేదు. కానీ ఈరోజు సోదరుల రోజు. కనీసం తిలకం దిద్దనివ్వు. నాకు నిజంగా చాలా ఆలస్యం అవుతుంది. తిరిగి వచ్చాక కలుస్తాను. కానీ సోదరుల రోజు నాడు సోదరి తిలకం కన్నా ఎక్కువ ముఖ్యమైన పనే ఉంది నీకు. నాకు నిజంగా ఆలస్యం అవుతుంది. ఆగు, నేను దీపావళి నుండి చూస్తున్నాను. నన్ను చూసి కూడా చూడనట్లుంటున్నావు. ఆ రోజు ద్వారకామాయిలో కూడా నాతో సరిగా మాట్లాడలేదు.
ఆ తర్వాత ఎక్కడ కనిపించినా కూడా నేను దగ్గరికి రాగానే చూడకుండా వెళ్ళిపోతున్నావు. నన్ను క్షమించు జిప్రి. మాలాంటి పేదవాళ్ళ దగ్గర సమయం చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది కాబట్టి. ధనం తీసుకోవడం వల్ల వాళ్ళ దగ్గర అవమానాలు భరించాల్సి వస్తుంది కదా. అలాంటి మాకు ఎవరు ఎందుకు సహాయం చేస్తారులే. నువ్వేం మాట్లాడుతున్నావు అన్నయ్య? నువ్వు నాపై కోపంగా ఉన్నావా? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? నువ్వు నా పట్ల ఎలా ప్రవర్తించావంటే బహుశా ఏ చెల్లి అన్న పట్ల అలా ప్రవర్తించి ఉండరు. ఏం చేశాను నేను? అబద్ధం చెప్పావు నువ్వు నాతో. నేను నా కళ్ళతో చూశాను. ఏం చూసావు? ఆ పిల్లలకు డబ్బులు పంచటం.